భక్తి పారవస్యంలో ఘనంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ఆర్టీసీ కాలనీ నుంచి గంజ్ వరకు వేలాది మంది భక్తులతో ఊరేగింపు పోలీసుల పటిష్ట బందోబస్తుతో ప్రశాంతంగా ముగిసిన వేడుక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. షాద్నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ నుంచి గంజ్ వరకు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంలో శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్రను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు జై జగన్నాథ నినాదాలతో రథాన్ని తాళ్లతో లాగుతూ భక్తి పారవస్యంలో పాల్గొన్నారు. మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్రలో భజన బృందాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను అలరించాయి. రథయాత్ర మార్గమంతా భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించగా పలుచోట్ల సేవా సంస్థలు తాగునీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేసి భక్తులకు సేవలందించాయి. పట్టణ ప్రజలు రహదారుల వెంట నిలబడి రథయాత్రను వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రథయాత్ర సందర్భంగా షాద్నగర్ పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కూడలిలో పోలీసు సిబ్బంది విధులు నిర్వహించడంతో పాటు భక్తులు సురక్షితంగా పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రథయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులు, పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. షాద్నగర్లో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా నిలిచింది. भक्तगण आके यहाँ पे भगवान का दर्शन करना चाहिए। जय भक्त उनको नाचते गाते पूरी भक्ति और श्रद्धा के साथ लेके आए हैं। आप सभी इसको अपने जगह में बहुत खुशी के साथ मनाइए। आप सभी को जगन्नाथ प्रभु की आशीर्वाद मिले, इसी इच्छा के साथ जय जगन्नाथ। बड़ी महोत्सव है जो कि सारा वर्ल्ड में सबको मालूम है। ये रथ यात्रा हम लोग ये शादनगर में ये 14 साल रनिंग है, तो सारी आदमी योगदान और प्रशासन, ये जो अपना एमएलए सर, एमएलसी, म्यूनसिपल चेयरमैन, काउंसिलर, हर आदमी जो भी लोकल पब्लिक है, सारे आदमी हम लोग को बहुत बड़ी मदद करता है। जो कि ये मदद का हिस्सा में जो आज का जो रथ यात्रा निकला है, इतनी बड़ी रथ यात्रा कि हम लोगों को कल्पना नहीं था कि इतनी बड़ी पब्लिक और इतनी बड़ी महोत्सव बनेगा। तो ये महोत्सव में सारे आदमी हम लोगों को हेल्प किया है। ये ट्रस्ट और ये प्रशासन, ये जो अपना एमएलए सर है, जो एमएलसी है, अपना एसीपी मैडम है और सीआई सर है, एसआई सर है, सारे आदमी, ट्रैफिक सर है, ये लोग सारे आदमी बहुत मदद किया है। उनका और हमारा ट्रस्ट तरफ से उनको बहुत बहुत हार्दिक शुभेच्छा और कामना, जो कि महाप्रभु जगन्नाथ जी उनको कामना कर रहे कि अगला साल में और आने वाला बाहुड़ा यात्रा में और पब्लिक ज़्यादा होता है और हमारा जो शांति श्रृंखला में जो रथ यात्रा निकलता है और बड़ी बेहतरीन से निकलेगा। అపారమైన నమ్మకం అంటే ఆ రథాలు ప్రతి సంవత్సరం నూతనంగా ఆ రథాలను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క జగన్నాథ స్వామిని, సుభద్రమ్మను, బాలభద్రమ్మను ఇంతటా అంటే భక్తులు భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క రథయాత్రను జరపడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా, ఒక వర్షాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఇలా హైదరాబాద్లో కానీ మనతానే ఇలా మన దగ్గర దాదాపు ఒక 15-16 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులందరూ, ఈ జగన్నాథ స్వామి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని, నిష్ట నియమాలతోని ఈ రథాన్ని లాగుతూ ఉంటారు. కాబట్టి ఒక నమ్మకం అంటే ఈ రథం లాగడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది, మన ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, అందరూ క్షేమంగా
అందరూ ఏ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి ఒక నమ్మకం కాబట్టే ఈ పవిత్రంగా మనం అందరం కూడా ఇందులో పాల్గొనడం, చిన్న పెద్ద అనకుండా అందరం భక్తి శ్రద్ధలతో ఇందులో పాల్గొని ఈ రథోత్సవంలో అందరం పాల్గొన్నాం కాబట్టి ఎప్పుడు నేను ఈ షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఆ జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులుండి అందరం సుఖ సంతోషాలతో, మనశ్శాంతితో, ప్రశాంతమైన హృదయంతో, పాడి పంటలతో ఈ ప్రాంతం వెదజిల్లాలని చెప్పి और बहुत अच्छे से हमारी रथ यात्रा निकली। 9 दिन के बाद फिर अपनी माँ के पास से जगन्नाथ जी हैं अपने घर पे जाएंगे। 9 दिन में जो भी हरण है, सब जितने भी दुख दर्द है हमारी पब्लिक के, उनको हरने के लिए हमारे जगन्नाथ जी यहाँ पे आए हैं। तो इसीलिए सभी यहाँ पे आए और जगन्नाथ जी का आशीर्वाद लेके अपने बच्चों को, अपने परिवार को सुखद बनाने के लिए, रोग मुक्त होने के लिए ईश्वर से प्रार्थना करें। आपकी मनोकामना 100% पूरी होगी और जगन्नाथ जी सबका दुख हरने के लिए यहाँ पे आए हैं। दिला करिए वो जो बहुत ये जो रथ यात्रा के लिए जो हुआ, वो जो भाई बहन का संपर्क, वो जो माता पिता का आशीर्वाद लेकर जो संपर्क, ये भगवान आकर सब बुझा कर लिए और भाई बहन वो सब एक हाथ सब मिश्रित रहेगा। वो जो आनंद दीजिए, वो जो दुख पीड़ा से जो भक्त रही है, भगवान से प्रार्थना करिए, सब भगवान दुख दुर्दशा दूर करिए। वो जो छोटा बच्चा बच्ची का विद्या देने के लिए और जो शरीर असुस्थ लेने के लिए, वो माता जी का रथ टालने के लिए, दौड़ टालने के लिए भगवान सुस्त करेगा। ये एक आनंद है। ये जो आनंद हमसे उड़ीसा जगन्नाथ से आए हैं, बहुत आनंद शादनगर देने के लिए, और भाई बहन वो सब बहुत आनंद लेके वो सब उड़िया वो 4 धाम है। वो एक धाम है जगन्नाथ धाम है, वो एक धाम, वो बहुत आनंद लेके लिए, वो हम सब साल में यहाँ पर आने के लिए बहुत आनंद के लिए। जय जगन्नाथ।